మెరా మీడియా. దిశ రేపిస్టుల ఎన్కౌంటర్తో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వెటర్నరీ డాక్టర్ దిశను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన రేపిస్టులకు తగిన శాస్తి జరిగిందంటూ పోలీసులకు జేజేలు పలుకుతున్నారు ప్రజలు. వారం క్రితం శంషాబాద్లో మొదలైన నిరసన జ్వాలలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. జస్టిస్ ఫర్ దిశ అంటూ యావత్ దేశం గగ్గోలు పెట్టింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న రీతిలో పోలీసులు వ్యవహరించారు. కాకి బట్టల వెనక ఉన్న గుండెకి తడి లేదనుకుని పోలీసులను తీవ్రంగా విమర్శించారు, దూషించారు. కానీ దూషించిన ఆ ప్రజలే పోలీసులకు పూల వర్షంతో బ్రహ్మరథం పట్టేలా చేసిన ఒకే ఒక పోలీస్ ఆఫీసర్ సిపి సజ్జనార్. ప్రజలకు పోలీసుల్లో కూడా గుండె తడి ఉంటుందని నిరూపించి మహిళలకు ధైర్యం కల్పించిన ఆఫీసర్ సిపి సజ్జనార్. దిశ నిందితుల ఎన్కౌంటర్తో 2 తెలుగు రాష్ట్రాల్లో సిపి సజ్జనార్ ఫోటోలకు ఎక్కడికక్కడ పాలాభిషేకాలు చేస్తున్నారు. ఒక్క మగాడు సిపి సజ్జనార్ అంటూ ఆడపడుచులకు పెద్దన్న అంటూ మెచ్చుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు పెద్దన్నగా మారిన సజ్జనార్ సొంత రాష్ట్రం కర్ణాటక. కర్ణాటకలోని ధార్వాడ జిల్లా కేంద్రమైన హుబ్బిలి నివాసి ఈ సజ్జనార్. ఆయన 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. అంతకుముందు సమైక్య రాష్ట్రంలో వరంగల్, నల్గొండ ఎస్పీగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఆ తరువాత రాష్ట్ర విభజన జరగడంతో సజ్జనార్ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. సజ్జనార్ ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా తన క్రింది ఉద్యోగులతో చాలా అన్యోన్యంగా ఉండాలని పోలీస్ మిత్రులకు అదేవిధంగా సహోద్యోగులకు చెబుతూ ఉంటారు. సజ్జనార్ ఏ సమస్యకైనా సమాధానం చెబుతాడు. అందుకే సమస్యలు ఉన్న దగ్గరే సజ్జనార్ను పంపిస్తారు. మీకు ఉదాహరణతో చెప్పాలంటే నయీం ఎన్కౌంటర్ సమయంలో కూడా ఆయన స్పెషల్ ఇంటెలిజెంట్ విభాగం ఐజీగా పనిచేశారు. ఆ తరువాత ఇంకో ఘటన తీసుకుంటే 2008లో అంటే వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ గుర్తుండే ఉంటుంది. స్వప్నిక, ప్రణితులపై యాసిడ్ దాడి. అప్పుడు కూడా వరంగల్ ఎస్పీగా సజ్జనార్ ఉన్నారు. అదేవిధంగా 2004 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద మావోయిస్టులు జరిపిన దాడి కేసులో కీలక సూత్రధారిగా ఉన్న నక్సల్స్ నేత ఎం సుధాకర్ రెడ్డి ఎన్కౌంటర్లో సజ్జనార్ కీలక పాత్ర పోషించినట్లు చెబుతూ ఉంటారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా 2018 మార్చి 14న బాధ్యతలు చేపట్టిన వెంటనే సజ్జనార్ కీలకమైన ప్రకటన ఒకటి చేశారు. తాను ముందుగా మహిళలు, పిల్లల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. చెప్పిన మాటకు సజ్జనార్ సార్ కట్టుబడే ఉన్నారని, తాజా సంఘటనే ఇందుకు ఉదాహరణ అంటూ మహిళా లోకం సజ్జనార్ సార్కి జేజేలు పలుకుతుంది. అంతేకాదు సిపి సజ్జనార్ రియల్ లైఫ్ సింగం అంటూ దేశవ్యాప్తంగా ప్రజలు కొనియాడుతున్నారు.